వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. 12th పాస్ అయ్యి ఎవరైతే ఇంటి దగ్గర నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆప్షన్ చూస్తున్నారో వారికి ఈ జాబ్ అయితే చాలా సూటబుల్ ఫ్రెండ్స్. కేవలం 12th పాస్తో మీరు సోషల్ మీడియా యాడ్స్కి రేటింగ్ ఇచ్చి డైలీ ఒక 500 వరకు అయితే ఎర్న్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అది కూడా కేవలం ఒక గంట పని చేసి మీరు ఒక 500 వరకు అయితే ఎర్న్ చేసుకోవచ్చు. దీనికి ఎలాంటి ఎగ్జామ్ కానీ తర్వాత ఎలాంటి ప్రొసీజర్ కానీ అవసరం లేదు. కేవలం ఒక ఇంటర్వ్యూతో మీరు ఈ జాబ్ కొట్టవచ్చు. అది పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఫ్రెండ్స్. సో ఈ జాబ్స్కి అప్లై చేసే విధానం, అసలు జాబ్ డిస్క్రిప్షన్ ఏంటి, ప్రొసీజర్ ఏంటి అనేది నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేవిధంగా ఫ్రెండ్స్, మీరు ఒకవేళ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల వాళ్ళకు కూడా ఆపర్చునిటీ ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఫ్రెండ్స్, మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు ఇచ్చే సపోర్ట్ మాకు ఎంతో మోటివేషన్ ఇస్తుంది. ఇంకా మీకు అందుబాటులోకి ఎన్నో వీడియోలు తీసుకురావడానికి అవకాశం ఇస్తుంది మాకు. ఫ్రెండ్స్, మనం ఇన్ఫర్మేషన్ చూసినట్టయితే టెలస్ అనే కంపెనీ, ఇంటర్నేషనల్ కంపెనీ నుంచి మనకి సోషల్ మీడియా ఎవాల్యుయేటర్ అనే జాబ్ పోస్ట్ అయితే వచ్చింది. అది ఇండియన్ బేస్ ఎంప్లాయీస్కి. సో చూస్తే ఫ్రెండ్స్, ఇక్కడ మనకు బేసిక్ ఇన్ఫర్మేషన్, ఎవరైతే ఇండియాలో రెసిడెంట్స్ ఉన్నారో వాళ్ళకి. తర్వాత వర్క్ స్టైల్ వచ్చేసి రిమోట్ అని ఇచ్చారు ఫ్రెండ్స్. రిమోట్ అంటే నథింగ్ బట్ పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్. మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆఫీస్ పోవాల్సిన అవసరం లేదు. అదే జాబ్ టైప్ ఫ్రీలాన్స్ అని ఇచ్చారు. ఫ్రీలాన్స్ అంటే నథింగ్ బట్ ఫ్రెండ్స్, మీరు 8 hours వరకు ఎగ్జాక్ట్గా చేయాల్సిన అవసరం లేదు. మీకు ఎప్పుడు ఖాళీ టైం దొరికితే అప్పుడు ఈ వర్క్ చేసుకోవచ్చు. తర్వాత డిస్క్రిప్షన్ అండ్ రిక్వైర్మెంట్ చూసినట్టయితే వీ హ్యావ్ ఇమ్మీడియట్ ఓపెనింగ్ ఫర్ హిందీ స్పీకర్ ఇన్ ఇండియా, వర్క్ ఫర్ సోషల్ మీడియా ఎవాల్యుయేటర్ ప్రాజెక్ట్ అని ఇచ్చారు. సోషల్ మీడియా ఎవాల్యుయేటర్ అంటే నథింగ్ బట్ ఫ్రెండ్స్, మనకి సోషల్ మీడియాలో ఫేస్బుక్ కానీ, ట్విట్టర్ కానీ, తర్వాత మిగతా సోషల్ మీడియా యాప్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో యాడ్స్ వస్తుంటాయి కదా, ఆ యాడ్స్ని ఎవాల్యుయేట్ చేసి వాటికి మీరు రేటింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఆ జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేసి అది ఫ్రెండ్స్ యాక్చువల్గా. సో మనకి ఈ జాబ్లో ఏమేమి ఉంటాయనేది క్లియర్గా చూద్దాం మనం. లొకేషన్ రిమోట్లీ ఫ్రమ్ హోమ్ విత్ ఇన్ ఇండియా. విత్ ఇన్ ఇండియాలో మీరు రెసిడెంట్ అయితే రిమోట్లీ చేసుకోవచ్చు, అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ పర్మనెంట్గా. 5 days పర్ వీక్, డైలీ 1 hour చేస్తే సరిపోతుంది. అప్ టు 1 hour. ఒక గంట పనితో మీరు డైలీ ఒక 500 వరకు అయితే ఎర్న్ చేసుకోవచ్చు. డైలీ సాటర్డే సండే మీకు ఆఫ్ ఉంటుంది. 5 days వర్క్ ఉంటుంది. లాంగ్వేజెస్ నీడెడ్ హిందీ, ఇంగ్లీష్ అని ఇచ్చారు. ఇంగ్లీష్లో ఫ్లూయెంట్ ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్. హిందీ అనేది ఆప్షనల్, బట్ ఉంటే మీకు అడ్వాంటేజ్. స్టార్టస్ పార్ట్ టైం అని ఇచ్చారు. సెల్ఫ్ డైరెక్టెడ్ స్కెడ్యూల్, అంటే ఇది పార్ట్ టైం జాబు. దాంతోపాటు సెల్ఫ్ డైరెక్ట్, మీరు మీ ఓన్గా సెల్ఫ్ డైరెక్టెడ్ స్కెడ్యూల్ చేసుకొని మీరు ఈ వర్క్ చేసుకోవచ్చు. అంటే నథింగ్ బట్ మీకు కావాల్సిన పని సమయంలో ఈ పని చేసుకోవచ్చు. డ్యూరేషన్ అప్ టు 12 months, ఒక 1 year వరకు అది జాబ్ గ్యారంటీ. మీరు ఇమ్మీడియట్గా మీరు జాబ్ చేస్తున్న వాళ్ళు కావచ్చు, లేదు మీరు ఇంకా ఫ్రెషర్ కావచ్చు, ఆల్రెడీ రిటైర్ అయిన పీపుల్ కావచ్చు, ఉంటే ఈ జాబ్కి మీకు డైలీ కొంత ఇన్కమ్ ఎర్న్ చేయాలనుకుంటే ఇది మంచి ఆపర్చునిటీ ఫ్రెండ్స్. డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చూసినట్టయితే మనకి ఇక్కడ రివ్యూ టార్గెటెడ్ యాడ్స్ ఆన్ సోషల్ మీడియా అండ్ ప్రొవైడ్ కన్స్ట్రక్టివ్ డీటెయిల్డ్ ఫీడ్బ్యాక్ ఆన్ దేర్ కంటెంట్, అపియరెన్స్, రిలవెన్స్, ఓవరాల్ క్వాలిటీ యాజ్ వెల్ యాజ్ ది కల్చరల్ రిలవెన్స్ ఇన్ ఇండియా. ఫర్ ఎగ్జాంపుల్, మనకు ఫేస్బుక్లో ఒక యాడ్ వస్తుంది. యాడ్ వస్తే చూసి మనం ఇది బాగాలేదు అనుకుంటాం. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఫీడ్బ్యాక్. ఒక యాడ్ని చూసి చాలా బాగుంది, సో ఆ రేటింగ్ అనేది మనం ఇవ్వాలి. ఆ ఫీడ్బ్యాక్ ఇవ్వడం వల్ల వాళ్ళు ఆ యాడ్స్ని మళ్ళీ సర్చ్ చేసుకునే అవకాశం ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత సింపుల్ జాబ్. బట్ మీరు ఆ యాడ్ని నిశ్చితంగా పరిశీలించి ఆ క్వాలిటీ, తర్వాత రిలవెన్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మన వీడియో వస్తుంది. ఇప్పుడు మన వీడియో చూస్తున్నారు, ఇది జాబ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. దీంట్లో రిలవెన్స్ ఉన్న యాడ్ వస్తే మీరు ఓకే. అసలు దీనికి సంబంధం లేని యాడ్ వచ్చిందనుకోండి, మీకు ఏమనిపిస్తుంది? నేను చూసే కంటెంట్ ఒకటి, వచ్చే యాడ్ ఒకటి అనిపిస్తుంది కదా. సేమ్ అదే ఫ్రెండ్స్ మీరు చేయాల్సింది. సోషల్ మీడియాలో ఆ వీడియోకి, ఆ కంటెంట్కి సంబంధించిన యాడ్స్ రిలవెన్స్ ఉందా లేదా, అపియరెన్స్ కరెక్ట్ ఉందా లేదా, క్వాలిటీ కరెక్ట్ ఉందా లేదా అనేది వాళ్ళకి రేటింగ్ ఇవ్వాలి. ఎబిలిటీ టు రేట్ అట్లీస్ట్ 5 days పర్ వీక్. ఇంతకుముందు చెప్పినట్టు మనకి వీక్ డేస్ మండే టు ఫ్రైడే ఉంటుంది వర్క్, సాటర్డే సండే ఆఫ్ ఉంటుంది. తర్వాత క్వాలిఫికేషన్స్ అండ్ ఎక్స్పీరియన్స్ చూసినట్టయితే ఫ్రెండ్స్, మనకి మస్ట్ బి లివింగ్ ఇన్ ఇండియా అట్లీస్ట్ పాస్ట్ 3 years, అంటే మన ఇండియన్ రెసిడెంట్ అయి ఉండాలి. ఫ్లూయెన్స్ ఇన్ ఇంగ్లీష్ అండ్ హిందీ. ఇంగ్లీష్ అయితే మస్ట్, హిందీ అనేది ఆప్షనల్. కంప్యూటర్ విత్ ఏ సెక్యూర్డ్ హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్. మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి, ఆఫీస్ లేదు కాబట్టి, అట్లీస్ట్ మనకి ఒక సెక్యూర్డ్ కనెక్షన్ ఇంటర్నెట్ ఉండాలి.
తర్వాత యాక్టివిటీ డైలీ యూజర్స్ ఆఫ్ సోషల్ మీడియా, డైలీ మీరు సోషల్ మీడియా యాక్టివ్ యూజర్ అయి ఉండాలి. హై లెవెల్ ఆఫ్ కల్చరల్ అవేర్నెస్ ఆఫ్ ఫెమిలియారిటీ విత్ కరెంట్ ఈవెంట్స్ ఇంక్లూడింగ్ ఎంటర్టైన్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎంటర్టైన్మెంట్ రిలేటెడ్ వర్క్ చేస్తున్నారు అనుకోండి, అసలు ఎంటర్టైన్మెంట్ గురించి మీకు ఐడియా లేనప్పుడు దాని మీద యాడ్స్ వర్క్ చేయలేరు కదా. సో అది వాళ్ళు చెప్పేది. షాపింగ్ పైన, బిజినెస్ పైన, మీడియా అండ్ స్పోర్ట్స్ ఇండియా. సో ఇండియాలో మనకి ఫర్ ఎగ్జాంపుల్ షాపింగ్ అనగానే మనకి కొత్త కొత్త బ్రాండ్స్ వస్తాయి, వాటి మీద కొంచెం అవేర్నెస్ ఉండాలి. సో అలా ఉండడం వల్ల మనం ఈజీగా యాడ్ని రికగ్నైజ్ చేసి క్వాలిటీ బాగుందా లేదా చెక్ చేయవచ్చు. తర్వాత హైలీ ఆర్గనైజ్డ్ విత్ అటెన్షన్ టు డీటెయిల్ అండ్ కమిట్మెంట్ టు ద క్వాలిటీ. సో ఆబ్వియస్గా వాళ్ళు చెక్ చేసేది క్వాలిటీ కాబట్టి మనకు క్వాలిటీ మీద కమిట్మెంట్ అనేది ఉండాలి. ఆల్ రేటింగ్ మస్ట్ బి డన్ విత్ ఇన్ ఇండియా. సో ఇండియాలో అందుకే రెసిడెంట్ ఇండియా అయి ఉండాలి. సో రేటింగ్ కూడా ఇండియాలో ఉండి ఇవ్వాలి. సో అప్పుడు దానికి రిలవెన్స్ అనేది వస్తుంది. అడిషనల్ జాబ్ డిస్క్రిప్షన్. ఇన్ దిస్ ప్రాజెక్ట్ యూ విల్ రేట్ ది రిలవెన్సీ, అక్యురసీ అండ్ క్వాలిటీ ఆఫ్ యాడ్స్ అండ్ అదర్ కంటెంట్ టార్గెటెడ్ టు యూ ఆన్ సోషల్ మీడియా అండ్ ప్రొవైడ్ డీటెయిల్డ్ ఫీడ్బ్యాక్ ఆన్ ఇట్స్ కంటెంట్ అండ్ అపియరెన్స్. ఓవరాల్గా ఈ జాబ్ ఏం లేదు ఫ్రెండ్స్, వాళ్ళు చూసేది సోషల్ మీడియాలో, ఫేస్బుక్లో కానీ ట్విట్టర్లో కానీ మీకు యాడ్స్ ఇస్తారు. యాడ్స్ ఆ కంటెంట్కి రిలవెంట్ ఉందా లేదా, క్వాలిటీ ఉందా లేదా, అపియరెన్స్ కరెక్ట్ ఉందా లేదా చూసి మీరు రేటింగ్ ఇవ్వాలి. సో దిస్ ఈజ్ ద జాబ్. ఒక 1 hour పని ఉంటుంది, మీరు అప్రాక్సిమేట్లీ ఒక 500 రూపీస్ వరకు ఎర్న్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా జాబ్ డిస్క్రిప్షన్. జాబ్ చూసినట్టయితే చాలా సింపుల్గా ఉంది. సో మీరు వర్క్ చేయాలనుకుంటే దీన్ని అప్లై చేసే విధానం ఎలా అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. సో మనం విల్ గో టు ది అప్లై నౌ సెక్షన్. సో ఇక్కడ చూసినట్టయితే మనకి ఇక్కడ ఒక బటన్, అప్లై నౌ అనే బటన్ ఇచ్చారు. దీన్ని క్లిక్ చేసినట్టయితే మనకి ఈ విధంగా ఒక ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. సోషల్ మీడియా ఇవాల్యుయేటర్ ఇండియా, థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇంట్రెస్ట్ ఇన్ ద సోషల్ మీడియా ఇవాల్యుయేటర్ ప్రాజెక్ట్. సో టెలస్ కంపెనీ నుంచి ఇక్కడ డిస్క్రిప్షన్ ఇచ్చారు. సో తర్వాత వి ఆఫర్ కాంపిటేటివ్ రేట్ సెల్ఫ్ డైరెక్టెడ్ షెడ్యూల్, వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్, 12 months వరకు మనకైతే జాబ్ గ్యారంటీ ఉంది. తర్వాత ఎక్స్టెండ్ చేసే అవకాశం కూడా ఉంది. సో అసెస్మెంట్ అప్ టు 40 యాడ్స్ పర్ డే, డైలీ 40 యాడ్స్ అయితే మీరు అసెస్మెంట్ చేయాల్సి ఉంది. వర్క్ ఫ్రమ్ హోమ్, సెల్ఫ్ డైరెక్టెడ్ షెడ్యూల్, డే ఆర్ నైట్, మీకు ఇష్టమైన టైంలో వర్క్ చేసే అవకాశం ఉంది. రిక్వైర్స్ కన్సిస్టెంట్ పార్టిసిపెంట్ అట్లీస్ట్ 5 days per week, మండే టు ఫ్రైడే. ఇంతకుముందు చెప్పినట్టు ప్రిఫరబుల్ 7 days per week. 7 రోజులు చేసినా పర్వాలేదు అంటున్నారు, బట్ అట్లీస్ట్ 5 days అయితే వర్క్ చేయాల్సి అని చెప్తున్నారు. సో పర్ అవర్కి $4 సంపాదించే అవకాశం ఉంది. $4 అంటే మనకి ఇప్పుడున్న రేట్ ప్రకారం 4 × 8, 8×4 = 320 రూపాయలు. సో ఒక అవర్కి మీరు మ్యాక్సిమం దీనిపైన ఒక 500 రూపీస్ వరకు అయితే ఎర్న్ చేయొచ్చు ఫ్రెండ్స్ మీరు చేసే వర్క్ ప్రకారం. రేటింగ్ 40 యాడ్స్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు టేక్ 1 hour per day. అంటే వాళ్ళు 40 యాడ్స్కి 1 hour అని ఇచ్చారు అప్రాక్సిమేట్. సో ఆ 1 hourలో మీరు ఇంత ఎర్న్ చేసుకోవచ్చు, $4 అని చెప్తున్నారు. బట్ అంతకన్నా ఎక్కువ చేసే అవకాశం కూడా ఉంటుంది. సో డైలీ ఒక 500 వరకు అయితే ఎర్న్ చేసుకోవచ్చు. సో వెల్నెస్ సపోర్ట్ ప్రోగ్రామ్ వాళ్ళైతే అందిస్తారు. తర్వాత 24/7 యాక్సెస్ టు ట్రైన్ గైడెన్స్ కన్సల్టెంట్, మన సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా మనకి గైడెన్స్ కన్సల్టెంట్ అయితే వస్తుంది, అంటే ట్రైనింగ్ లాగా. సో మ్యాండేటరీ రిక్వైర్మెంట్ కంప్యూటర్ విత్ ఏ సెక్యూర్డ్ హై లెవెల్ స్పీడ్ ఇంటర్నెట్, ఇందాకే చెప్పుకున్నాం అది. యాక్టివ్ డైలీ యూజర్ ఆఫ్ సోషల్ మీడియా, డైలీ యాక్టివ్లో ఉండాలి. ఫ్లూయెన్స్ ఇన్ రిటర్న్ ఇన్ స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ హిందీ, ఇంగ్లీష్లో స్పోకెన్ ఇంగ్లీష్లో, రిటర్న్ ఇంగ్లీష్లో కొంచెం ఫ్లూయెంటీ ఉండాలి. అదేవిధంగా హిందీ అని కూడా చెప్పారు. హై లెవెల్ ఆఫ్ కల్చరల్ అవేర్నెస్, మనకి కల్చరల్ అవేర్నెస్, స్పోర్ట్ పైన, షాపింగ్ పైన, ఇలాంటి పైన అవేర్నెస్ ఉండడం వల్ల మనం ఈజీగా వర్క్ చేయవచ్చు. ఏజ్ వచ్చేసి 18 years అబోవ్ ఉండాలి ఫ్రెండ్స్. మస్ట్ బి లివింగ్ ఇన్ ఇండియా ఫర్ ఫాస్ట్ ఇయర్స్. ఆల్ వర్క్ మస్ట్ బి డన్ విత్ ఇన్ ఇండియా. ఎందుకంటే వర్క్ వాళ్ళు ఐపీ ట్రాక్ చేస్తారు. సో మీరు కంపల్సరీ ఇండియా నుంచే వర్క్ చేయాల్సి ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ అప్లికేషన్ ఫామ్. మీరు ఫస్ట్ నేము, లాస్ట్ నేము, కంట్రీ ఆఫ్ రెసిడెన్స్, జిప్ కోడ్ ఎంటర్ చేసి, సో కింద ఆన్సర్స్ కనుక మీరు ఫిలప్ చేయాల్సి ఉంటుంది. సో పర్సనల్ ఈమెయిల్ అడ్రస్, ఇఫ్ యువర్ నంబర్ స్టార్ట్స్ విత్ 0, లెవెల్ అవుట్ ది 0 బిట్వీన్ యువర్ కంట్రీ కోడ్ నంబర్, నో స్పేసెస్ ఆర్ క్యారెక్టర్స్. సో +91 వాట్ యువర్ కంట్రీ కోడ్ అండ్ దెన్ నంబర్. తర్వాత ఈమెయిల్ అడ్రస్, మీరు మేలా ఫీమేలా, వాట్ ఈజ్ యువర్ ఏజ్, 18 to 24 అయితే 18 to 24 సెలెక్ట్ చేసుకోండి. 25 to 34 అంటే 25 to 34 సెలెక్ట్ చేసుకోండి. లేదు మీరు చెప్పాం కదా 18 అబోవ్ ఉంటే సరిపోతుంది. ఈవెన్ రిటైర్డ్ పీపుల్ కూడా చేసుకోవచ్చు, 65+ వాళ్ళు కూడా. సో డూ యూ కరెంట్లీ రెసిడెంట్ ఇన్ ఇండియా? ఎస్, ఐ లివ్ ఇన్ ఇండియా బికాస్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ దిస్ ఓన్లీ ఫ్రమ్ ఇండియా. హ్యావ్ యూ రెసిడెంట్ ఇండియా ఫర్ పాస్ట్ ఇయర్స్? ఎస్, ఐ హ్యావ్. సెలెక్ట్ చేసుకోండి. ఎస్, ఐ లివ్ ఇన్ ఇండియా.
ఆర్ యూ ఏబుల్ టు అండర్స్టాండ్ కాంప్లెక్స్ ఇన్స్ట్రక్షన్ ఇన్ ఇంగ్లీష్? ఎస్, ఐఎమ్ ప్రొఫిషియంట్ ఇన్ ఇంగ్లీష్ అని పెట్టండి. ఐ డోంట్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ అని పెట్టినా పర్వాలేదు, బట్ దిస్ జాబ్ ఈస్ డిమాండింగ్ ఇంగ్లీష్ కాబట్టి ఇంగ్లీష్ అని పెట్టండి. సో ఆర్ యూ ప్రొఫిషియంట్ ఇన్ హిందీ? ఎస్ అని పెట్టండి. ఆర్ యూ కరెంట్లీ పర్ఫార్మింగ్ ఎనీ సర్వీస్ ఇన్ టెలస్? నో అని పెట్టండి, మీరు జాబ్ చేస్తలేరు కాబట్టి. సో డూ యూ ఓన్ రీసెంట్ డెస్క్టాప్ కంప్యూటర్? ఎస్, ఐ హ్యావ్ ఎ కంప్యూటర్. ఒకవేళ లేకున్నా కూడా జాబ్ వచ్చిన తర్వాత కొనుక్కోవచ్చు. ఒకవేళ మీకు ఆల్రెడీ విండోస్ ఉంటే విండోస్ అని పెట్టండి ఆపరేటింగ్ సిస్టమ్, లేదు మీకు యాపిల్ కంప్యూటర్ ఉంటే మ్యాక్ అని పెట్టండి. సో తర్వాత సోషల్ మీడియా అవైలబిలిటీ రిక్వైర్స్ యూజ్ స్పెసిఫిక్ స్మార్ట్ ఫోన్స్. ఎందుకంటే అప్పుడప్పుడు మనం స్మార్ట్ ఫోన్లో కూడా వర్క్ చేయాల్సి వస్తుంది కాబట్టి మనకు ఆబ్వియస్గా స్మార్ట్ ఫోన్ ఉంటుంది కాబట్టి స్మార్ట్ ఫోన్ ఎస్ అని పెట్టండి, లేకుంటే తర్వాత కొనుక్కోవచ్చు. సో వాట్ ఆపరేటింగ్ సిస్టమ్? ఐఓఎస్ లేదంటే బౌతా లేదంటే ఆండ్రాయిడ్. సో ఇన్ జనరల్ ఆండ్రాయిడ్ నార్మల్ స్మార్ట్ ఫోన్లో అయితే, లేదు అంటే యాపిల్ అయితే ఐఓఎస్. డూ యూ హ్యావ్ ద ఫీడ్బ్యాక్ అకౌంట్? ఎస్, సారీ, డూ యూ హ్యావ్ ద ఫేస్బుక్ అకౌంట్? ఎస్, ఐ హ్యావ్ ఫేస్బుక్ అకౌంట్. హౌ మెనీ ఫ్రెండ్స్ డూ హ్యావ్? ఎంతమంది ఫ్రెండ్స్ ఎంతమంది సెలెక్ట్ చేసుకోండి. హౌ ఆఫెన్ డూ యూజ్? ఐ యూజ్ ఇట్ డైలీ అని పెట్టండి. తర్వాత ప్లీజ్ ప్రొవైడ్ యూ లింక్, మీ ఫేస్బుక్ ప్రొఫైల్ లింక్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయండి. డూ యూ హ్యావ్ ద ఫేస్బుక్ అప్లికేషన్? ఐ యూజ్ ద ఫేస్బుక్ అప్లికేషన్ అని పెట్టండి. హౌ ఆఫెన్ డూ యూజ్ ద ఫేస్బుక్? ఐ యూజ్ ఇట్ డైలీ అని పెట్టండి. డూ యూజ్ మెసెంజర్ అప్లికేషన్? ఎస్, ఐ యూజ్, ఎందుకంటే వాట్సాప్ అవన్నీ మనం యూజ్ చేస్తుంటాం కాబట్టి. హౌ ఆఫెన్ డూ యూ అంటే డైలీ, వితౌట్ వాట్సాప్ ఆర్ వాట్ ఎవర్ టెలిగ్రామ్ విల్ నాట్ సర్వైవ్, సో దట్ ఆబ్వియస్లీ ఐ యూజ్ ఇట్ డైలీ. ప్లీజ్ ప్రొవైడ్ యువర్ మెసెంజర్ యూజర్ నేమ్, ఇక్కడ మీరు వాట్సాప్ యూజర్ నేమ్ ఇవ్వండి. డూ యూ హ్యావ్ ఎనీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్? ఎస్, యూ హ్యావ్ ఇన్స్టాగ్రామ్ అంటే ఎస్ అని పెట్టండి. సో ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు మీకు అంతమంది పెట్టండి ఇక్కడ. యూ హ్యావ్ ఇన్స్టా, హౌ మెనీ ఫాలోవర్స్ డూ యూ హ్యావ్? ఫాలోవర్స్ ఎంత ఉంటే అంత పెట్టండి. ఇఫ్ యూ ఆర్ ఆన్ ఇన్స్టాగ్రామ్, హౌ డూ యూ ఆఫెన్ యూజ్ ఇట్? ఐ యూజ్ ఇట్ డైలీ అని పెట్టండి. ప్లీజ్ ప్రొవైడ్ యువర్ ఇన్స్టాగ్రామ్ యూజర్ నేమ్, ఇక్కడ యూజర్ నేమ్ ఇవ్వండి, ఇన్స్టాగ్రామ్ యూజర్ నేమ్. ఆర్ యూ అవైలబుల్ టు వర్క్ ఫర్ సోషల్ మీడియా అవైలబుల్ 5 days per week? ఎస్, ఐఎమ్ అవైలబుల్. ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఇన్ కరెంట్ ఈవెంట్స్, పొలిటిక్స్, ఎంటర్టైన్మెంట్? ఎస్, దిస్ థింగ్స్ ఇంట్రెస్టెడ్ టు మెయిన్ పెట్టండి. డూ యూ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ యూజింగ్ ది ఇంటర్నెట్, అట్లీస్ట్ 3 years డైలీ యూజ్ ఆఫ్ ఇంటర్నెట్, సర్చ్, ఈమెయిల్ ఎట్సెట్రా? ఎస్, ఐఎమ్ ప్రొఫిషియంట్. వాట్ అదర్ సోషల్ మీడియా డూ యూ యూజ్? మీకున్న అకౌంట్స్ అన్ని సెలెక్ట్ చేసుకోండి, ఏ అకౌంట్స్ ఉంటే అకౌంట్స్. సో ఇన్ జనరల్గా మనకు నవేడేస్లో అన్ని అకౌంట్స్ ఉంటున్నాయి కాబట్టి అన్ని సెలెక్ట్ చేసుకున్నా పర్వాలేదు. ఇంకా అదర్ సోషల్ మీడియా ఉన్న టెంబ్లర్ కానీ అలాంటివి అది కూడా చేసుకోండి. సో ది జాబ్ సోషల్ మీడియా అవైలబిలిటీ ఇస్ రేట్ టు ద రెలవెన్సీ అండ్ అక్యురెన్సీ ఆఫ్ యాడ్స్ అండ్ అదర్ కంటెంట్ దట్ ఫీడ్స్ ఇన్ టు దేర్ పర్సనల్ సోషల్ మీడియా అకౌంట్స్. సో డూ యూ అగ్రీ అంటే ఎస్, అగ్రీ అని పెట్టండి. డూ యూ అండర్స్టాండ్, అగ్రీ అండ్ ద పర్ఫార్మింగ్ ఎ రేటింగ్ ఎవాల్యుయేషన్? ఎస్, ఐ అగ్రీ అని పెట్టండి. డూ యూ అండర్స్టాండ్ అండ్ అగ్రీ దట్ పర్ఫార్మింగ్ సర్వీస్ ఇన్ సోషల్ మీడియా? ఎస్, ఐ అగ్రీ అని పెట్టండి. డూ యూ అండర్స్టాండ్, అగ్రీ? ఎస్, ఐ అగ్రీ అని పెట్టండి. ఇఫ్ యూ ఎంగేజ్ ద కండక్టర్ ఫర్ దిస్ ప్రాజెక్ట్ ఇన్ ఆర్డర్ టు ప్రెజర్వ్ ది ఇంటిగ్రిటీ ఆఫ్ ది నేచర్ ఆఫ్ ది సర్వీస్ యూ వుడ్ ప్రొవైడ్ టు టెలస్ ఇంటర్నేషనల్ క్లయింట్? ఎస్, అగ్రీ అని పెట్టండి. సో వేర్ డిడ్ యూ హియర్ అబౌట్ దిస్? మీరు దేని ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ మీకు వచ్చింది? ఇప్పుడు యూట్యూబ్ కాబట్టి యూట్యూబ్ అని సెలెక్ట్ చేసుకోండి, లేదంటే ఏదైనా సోషల్ మీడియా ప్లాట్ఫామ్, ఐసా యాడ్ అండ్ జాబ్ పోస్టింగ్ సైట్, ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్. సో ఇక్కడ మనకి యూట్యూబ్ ఇవ్వలేదు కాబట్టి రిలవెంట్ ఆన్సర్ మీరు వర్క్ మార్కెట్, ఏ ఫ్రెండ్, ఏ ఫెమిలియర్ మెంబర్, ఐ వాజ్ కాంటాక్టెడ్ డైరెక్ట్లీ. సో జాబ్ పోస్ట్ సైట్ అని పెట్టండి, ఎందుకంటే మనకి యాక్చువల్గా యూట్యూబ్ ఇవ్వలేదు కాబట్టి. తర్వాత వుడ్ యూ లైక్ టు బీ కాంటాక్టెడ్ టెలస్ ఇంటర్నేషనల్లీ ఆల్సో ఫ్యూచర్ వర్క్ ఆపర్చునిటీస్? ఎస్, ఐ వాంట్ టు కాంటాక్టెడ్. సో తర్వాత ఎక్స్ట్రా కామెంట్స్ ఏమైనా ఉంటే కామెంట్స్ పెట్టండి. సో ఇది అయిపోయిన తర్వాత సబ్మిట్ కొట్టినట్టయితే మీరు మీ అప్లికేషన్ ఫామ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్ మనకు డీటెయిల్గా అప్లికేషన్ ఫిల్ చేసే విధానం. సో టాప్ టు బాటమ్ దెర్ ఆర్ కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు, ఆ క్వశ్చన్ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీరు ఈ క్వశ్చన్స్కి 1 by 1 ఎస్ ఆర్ నో మల్టిపుల్ చాయిసే కాబట్టి సెలెక్ట్ చేసుకుంటూ మీరు ఆన్సర్ చేసి సబ్మిట్ చేయండి ఫ్రెండ్స్. ఒకసారి మీరు సబ్మిట్ చేసిన తర్వాత మీకు థ్యాంక్ యూ మెసేజ్ వస్తుంది, అదేవిధంగా మీ ఈమెయిల్ ఐడికి ఒక కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది ఫ్రెండ్స్. సో మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత వాళ్ళు ఇంటర్వ్యూ కాల్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ మీకు. ఇది కేవలం ఇంటర్వ్యూ విధానం ద్వారా మాత్రమే సెలెక్ట్ చేస్తున్నారు, ఎటువంటి ఎగ్జామినేషన్ లేదు. మీరు ఇంటర్వ్యూలో కనుక మీ ఫ్లూయెన్సీ చెక్ చేస్తారు, ఇంగ్లీష్ అండ్ హిందీ. సో
సో అది కనుక బాగుంటే మీకు ఆబ్వియస్గా జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ జాబ్ కనుక వచ్చినట్టయితే మీరు పర్మనెంట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ డైలీ ఒక 1 అవర్ చేసి 500 రూపీస్ వరకు అయితే ఎర్న్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.